60 డేస్ డైలీ బ్లాగింగ్ ఛాలెంజ్ కూడా ఈ వీడియోతో కంప్లీట్ అయిపోతుంది. అసలు ఫస్ట్ 30 డేస్ ఛాలెంజ్ చేసినప్పుడే 3 రోజులకే బంద్ చేస్తారు అనేసి చాలామంది అయితే నవ్వినారు. సో మా ఫ్రెండ్స్ ఎవడో కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా పొలం కాంచి స్టార్ట్ చేసేస్తున్నాం మళ్ళా. సో నిన్న బట్టలేదు కదా ఇక్కడ 3 మాళ్ళు, సో దానికైతే వాటర్ పెట్టేద్దాం. లెట్స్ గో. ఈయనే ఉంటుంది మోటార్, అంతా అడివాడి ఉంటుంది ఈడ. ఇళ్ళకి వెళ్ళి పోవాలి. ఇది బాయిలో మొత్తం చూడండి డస్ట్ ఉంటుంది అంతా. సో ఇది మోటార్ ओपन करके बटन दबाओ. एक छोटा सा కట్టెనేమంటారు హిందీలో తెలియదు, మరి నాకేమంటారు. खत्म स्टार्ट అయిపోయింది. ఇక बटन दबा के दरवाज़ा बंद कर दिया. चलो खेत देखने के जाता हूँ मैं इधर से 100 मीटर से. सो चलते हैं. ఎస్టర్డే పైప్ ఇదర్ టూ हुआ बिकॉज इट्स సన్నగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఊసిపోయింది. సో వాటర్ మొత్తం ఈ పొలాలకు వెళ్ళిపోయినాయి. ఇక ఇళ్ళకి పెట్టేసినాం. ఇదంతా బట్టి కిందికి రానికి చాలా టైం పడుతుంది. సో చూద్దాం ఎంత టైం పడుతుందో. ఆడికి పోయి ఓసారి దేక్తే ఎంత పట్టింది. 2 మళ్ళు పట్టినాయి నిన్న. కింది మళ్ళీ నీళ్ళు కానీ లేవు. సో చూడండి వాటర్ అయితే కొంచెమన్నా లేవు. సో ఈరోజు మొత్తం పట్టాలన్నమాట ఇది. సో మనం వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వద్దాం. ఈవినింగ్ అయితే మొత్తం పట్టేస్తుంది కింది దాకా. సో चलते हैं इधर से. पूरा खेत में नहीं है वाटर. सो थोड़ा वाटर भी नहीं है. सो चलते हैं घर पे. మోటార్ లగవాయి కా హిందీ గైస్, నాకు హిందీ రాదు సరిగ్గా, బట్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. నేను హిందీ కంటెంట్ ఎక్కువ వాచ్ చేస్తా, అందుకే హిందీ వస్తుంది. అట్లా కొంచెం నేర్చుకుందాం ఇంకా మంచిగా చూసి. గైస్ 60 డేస్ డైలీ బ్లాగింగ్ ఛాలెంజ్ కూడా ఈ వీడియోతో కంప్లీట్ అయిపోతుంది. సో నేనైతే నమ్మలేకపోతున్నా 60 డేస్ కంప్లీట్ చేసినంటే. అసలు ఫస్ట్ 30 డేస్ ఛాలెంజ్ చేసినప్పుడే 3 రోజులకే బంద్ చేస్తారు అనేసి చాలామంది అయితే నవ్వినారు. సో మా ఫ్రెండ్స్ ఎవడో కాదు, ఎవరైనా కానీ అట్లనే అనుకుంటారు 3 రోజులే తర్వాత ఏముండదు అనేసి. సో వాళ్ళకైతే గట్టి సమాధానంగా ఈగోతోటి 30 డేస్ కంప్లీట్ చేసేసిన. అండ్ 60 డేస్ ప్యాషన్ తోటి స్టార్ట్ చేసేసిన. సో 60 డేస్ గాన ఈ వీడియో తోటి కంప్లీట్ అయిపోయినాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్యాషన్ తోటి అయితే ఫినిష్ చేసేసినాం. సో ఈ డైలీ వ్లాగ్స్ అయితే ఇప్పుడైతే ఆగవు. సో నెక్స్ట్ వచ్చేసి 365 డేస్ వ్లాగ్ ఛాలెంజ్ అనమాట. సో నేను ముందే ప్లాన్ తోటి మంచి పద్ధతిగా 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిన. 30 డేస్ వ్లాగింగ్ ఛాలెంజ్ అయినా 60 డేస్ వ్లాగింగ్ ఛాలెంజ్ అయినా. సో మీకు క్లారిటీ ఉంటుంది, నాకు క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండకుండా అనేసి. సో అందుకే 1వ తారీఖు స్టార్ట్ చేసేసిన కాబట్టి 365 డేస్ గాన 2026లో Jan 1 నుంచి డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో వీడియోస్ మీకు ఎలా వస్తాయంటే, ఈరోజు రికార్డ్ చేసింది రేపు పొద్దునట్టు ఎర్లీ మార్నింగ్ 8 o'clock వచ్చేస్తుంది అన్నమాట. సో ఎందుకంటే ఈవినింగ్ ఎడిట్ చేసి పెట్టేయడం ఇబ్బంది అవుతుంది. అండ్ అట్లనే నైట్గా చాలా టైం స్పెండ్ చేస్తుంటాం మన ఫ్రెండ్స్ తోటి, ఇంకా చాలామందితోటి. సో ఆ కంటెంట్ అంతా ఈరోజు చేయాల్సింది రేపు వచ్చేస్తుంది కాబట్టి అట్లా ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఈరోజు మొత్తం నైట్ వరకు ఫుల్ రికార్డ్ చేసేసి నెక్స్ట్ డే 8 o'clock అప్లోడ్ చేస్తాను అనమాట. సో తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ తోటి 365 డేస్ ఛాలెంజ్ గానే కంప్లీట్ చేస్తాను కానీ నమ్ముతున్నా. సో ఆ 30 డేస్ ఛాలెంజ్ 60 డేస్ ఛాలెంజ్ అయితే ఏ సపోర్ట్ లేకుండా కంప్లీట్ చేసేసిన. సో 365 డేస్ ఛాలెంజ్ కన్నా మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ 30 డేస్ 60 డేస్ ఛాలెంజ్లో నేను నా కంటెంట్ని ఎక్కువ ప్రమోట్ చేసుకోలేదన్నమాట. ఇవాళ రేపు అందరూ ఇన్స్టాగ్రామ్లోనే ఉంటారు, యూట్యూబ్ లాంగ్ ఫామ్ కంటెంట్ చాలా తక్కువ మంది చూస్తారు. సో అందుకే ఇప్పటి నుంచి మనం షార్ట్ ఫామ్ కంటెంట్ వీడియోస్ మీద కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఎన్ని రోజుల నా ఎక్స్పీరియన్స్లో చాలా రోజులు కన్సిస్టెన్సీగా ఉన్న, చాలా ఎక్స్పెరిమెంట్లు చేసిన, వీడియోలల్లో రీల్స్లల్లో చాలా చేసిన.
కానీ ఇప్పటి నుంచి ఒక మంచి గోల్ పెట్టుకొని ఒక మంచి క్వాలిటీ కంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా. సో మీకు నా వీడియోస్లో ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందంటే తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. సో గైస్, మా అన్నయ్య అయితే ఏదో ఆర్డర్ పెట్టిండు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. లెట్స్ గో అండ్ ఓపెన్ చేసి చూద్దాం ఏముంటుందో లోపల. ఇది ద అమెజాన్ PM2 కవర్లో ప్యాక్ చేసారు. ఇది మొత్తం చాలా స్టిక్కీ ఉంటుంది, అది తీకలేం, సింపుడే. పాయింట్ గైస్, నైట్ ప్యాంట్ బుక్ చేసిండు మీడియం సైజ్ది. ఇది ఒక్కటి ఎంత పడ్డది అనుకున్నారు? దీని మీదేమో 1899 ఉంది కదా, వచ్చేసి మాకు 438 రూపీస్ పడ్డది. దాని మీద 1800 ఉంది దీని మీద, అమెజాన్లో ఆర్డర్ పెడితే. నిన్ననేమో ఈ బుక్స్ ఆర్డర్ పెట్టి 322 రూపాయలు ఏమో పడ్డాయి. ఇవేమో ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినాయి ఈ బుక్స్. అండ్ ఇంకొక ఆర్డర్ రావాలంట, మరి ఆర్డర్ ఏం పెట్టిండో తెలియదు, రేపు వస్తుంది, అప్పుడు చూద్దాం మళ్ళీ. సో గైస్, ఫైనల్గా మనం పొలం కాడికి కానీ వచ్చేసినాం. సో ఇక్కడ లాస్ట్ మడ ఒకటి, పైన వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తే అదే పట్టేస్తుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఫైనల్గా ఈరోజు అయితే మొత్తం పట్టింది సక్సెస్ఫుల్గా. ఇక దీనికి ఇంకో 2 రోజుల వరకు వాటర్ పెట్టకుండా ఏం కాదు. ఇప్పుడు లెట్స్ గో టు అడ్డా. ఇక స్ట్రెయిట్గా ఇంటికాడ ఉన్న వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఇక్కడ వాటర్ చూసిపోదామని వచ్చిన. అండ్ ఈరోజు మోటార్ ఆఫ్ చేయాల్సిన అవసరం కానీ లేదు, ఎందుకంటే మా పెదనాన్న పెట్టుకుంటాడు అంట వాటర్. సో అందుకే లెట్స్ గో టు అడ్డా. ఇక లొకేషన్ చూడండి ఎంత బాగున్నదో, ఫోటోషూట్ అయితే అదిరిపోతుంది ఈ టైంలో. ఈవినింగ్ టైమ్స్లోనే మంచిగా వస్తాయి ఫోటోలు ఎప్పుడైనా. సో ఇప్పుడు అడ్డకాడికి పోయి ఏం చేయాలంటే, షార్ట్ ఫిలింలు చేస్తున్నాం కదా, అట్లనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. సో మొత్తం కామెడీ ఫిలిమ్సే ఉంటాయి, మనకు ఎమోషనల్ లవ్ స్టోరీలు ఇవన్నీ దీనికి అంత సెట్గా మనం అన్ప్రొఫెషనల్ యాక్టర్స్ కాబట్టి యాక్టింగ్ అని ఓనికి రాదంత మంచిగా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటారు. సో మంచిగా ప్రొఫెషనల్ అయినాక అప్పుడు తీద్దాం మంచి మంచి స్టోరీలు. సో అప్పటి వరకు కామెడీ వీడియోలు తీద్దాం, కామెడీ షార్ట్ ఫిలింలు తీద్దాం. కామెడీ అయితే ఎట్లనైనా వర్క్ అవుతుంది. సో ఎమోషనల్గా అంటే చాలా యాక్టింగ్ చేయాలన్నమాట. ఎమోషనల్ చేయలేకపోయినాం అనుకోండి మొత్తం ట్రోల్ అయిపోతాం. అందుకే కామెడీ ఫిలిమ్స్ చేసుకోవడం బెస్ట్. ఇక పోయి స్టోరీ డిస్కస్ చేద్దాం ఏం చేద్దామని. ఒకవేళ మీరు 31st వీడియో చూసుంటే, షార్ట్ ఫిల్మ్ చూసుంటే కమెంట్ చేయండి ఎలా ఉంటుంది అన్నది. సో నెక్స్ట్ గానా మంచి మంచి ఐడియాలు మీకు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, తీసి పెడదాం ఇక. సో గైస్, చిన్నగా చలి స్టార్ట్ అవుతుంది. పోయి 2 కట్టెపుల్లలు తెచ్చి చలేద్దాం ఇక, చలిమంట వేద్దాం ఇక. చలి కాదు వేసేది, చలిమంట వేద్దాం. గటేటు గిడ్డు ఉంటాయిరా. సో వేసేసుకొని మంచిగా ఉందాం ఇక. వీడు మన వీడియోనే చూస్తుండు, ఎగ్గో పొద్దున పెట్టిండు, ఇప్పుడు చూస్తుండు ద్వారా. సో మనోడు పెద్దదే పట్టిండు. లేబ్రో సార్ ఎంత ఉంటుందో అమ్మా, బాంబో నాకు దాక్కుతుందిరా. సో ఇంత పెద్దది పట్టిండు మనోడు, 2 రోజులు వస్తుంది ఇక. ఆ పెద్దది ఇది పొట్టు కావిడే చాలి. సో గైస్, వీ గాట్ సమ్ వేడి ఏంటి 3 ప్లేట్లు ఇయ్యానారా గిన్నెలో ప్లేటు. తినే టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఒకసారి. కాలుతున్నాయి వేడి. ఎక్కువ వేసిందని తక్కువ వేసింది. సూపర్. ఇప్పుడు తినుంటారా అంటే మీరు ఏమంటారు? ఇట్లా గారెలు కారం వేయలేరుగా. హాయ్ చెప్పు ఆడియన్స్. ఇప్పుడు నన్ను కూడా యాడ్ చేస్తా వాళ్ళు వద్దురా ఫ్రెండ్స్. సెల్మెంట్ వేసుకున్నాం ఫ్రెండ్స్, పొద్దుగా లేదా వాళ్ళు ఇప్పుడు వచ్చారు. కట్టెలు లేదు ఫ్రెండ్స్ అంటవా? కట్టెలు లేకుండా వచ్చి మేము తెచ్చుకున్న కట్టెలు పుణ్యానికి వాడుతారు ఫ్రెండ్స్ అని. సో గ్యాస్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం. ఇక ఫుడ్ తినాలి, కాకుంటే కొంచెం ఎక్కువ టైం దొరికింది ఈరోజు, అందుకే ముందే వీడియో ఎడిట్ చేసి ఇస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.